గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం 5th క్లాస్లో నుంచి ఎక్సర్సైజ్ 2.4లో ప్రాబ్లమ్స్ చూద్దామండి. ఫస్ట్ బిట్, సెకండ్ బిట్. దీనికంటే ముందు ఒక చిన్న విషయం చెప్తాను. మనం చూడండి, నేను 24 + 0 అని తీసుకున్నాను. 24 ఉంది, 24కి నేను 0 యాడ్ చేస్తున్నాను. ఏమవుతుంది? 4 2 24 వస్తుంది. అంటే ఏదైనా నెంబర్కి +0 యాడ్ చేసినాం అనుకోండి, ఏ నెంబర్ ఉంటే అదే నెంబర్ వచ్చేసింది. నేను 24 - 0 తీసుకున్నాను. 24 - 0, 4 - 0 4 2 24. అంటే 24కి +0 చేసిన 24 వచ్చింది, 24కి -0 చేసిన 24 వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 12 + 0. 12కి 0 యాడ్ చేస్తే ఏమవుతుంది? 12 అవుతుంది. 12లో నుంచి -0 సబ్ట్రాక్షన్ చేస్తే 12 వస్తుంది. 35కి 0 యాడ్ చేసినాం అనుకోండి, 35 వస్తుంది. 35 - 0 అన్న 35 వస్తుంది. అంటే ఒక నెంబర్కి 0ని యాడ్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా ఏదైతే నెంబర్ ఉందో అదే నెంబర్ వస్తుందండి. అదొక చిన్న టిప్ గుర్తుపెట్టుకోండి. ఈ 2.4 ఎక్సర్సైజ్లో మీకు యూజ్ అవుతుంది. ఎక్సర్సైజ్ 2.4 అండి. ఇక్కడ చూడండి, 2,65,321 మైనస్ డాష్ అని ఇచ్చాడు, ఈక్వల్ టు 2,65,321 అని ఇచ్చాడు. అంటే 2,65,321కి ఏదో ఒక నెంబర్ తోటి సబ్ట్రాక్షన్ చేస్తే మళ్ళీ సేమ్ నెంబర్ వచ్చింది, 2,65,321. అంటే ఏ నెంబర్ని సబ్ట్రాక్షన్ చేస్తే సేమ్ వస్తుందని చెప్పాను ఇంతకుముందు ఎగ్జాంపుల్లో. 0ని యాడ్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా మనకి ఏదైతే నెంబర్తో యాడ్ చేస్తామో సబ్ట్రాక్షన్ చేస్తామో అదే నెంబర్ వస్తుందని చెప్పాను. సేమ్ నెంబర్ ఉంది, ఇక్కడ సేమ్ నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. నెక్స్ట్ బి బిట్ చూడండి, 9,88,76,324 అని ఇచ్చారు. ఇక్కడ చూడండి, 9,88,76,324 సేమ్ నెంబర్ ఉంది. సబ్ట్రాక్షన్ డాష్ అని ఇచ్చాడు. మనకి ఏ నెంబర్తో సబ్ట్రాక్షన్ చేస్తే సేమ్ వాల్యూ వస్తుందని చెప్పాను? 0తో సబ్ట్రాక్షన్ చేస్తేనే సేమ్ వాల్యూ వస్తుంది. ఇక్కడ చూడండి, క్రోస్ ప్లేస్లో 9 ఉంది, ల్యాక్స్ ప్లేస్లో 88 ఉంది, 1000 ప్లేస్లో 76, 100 ప్లేస్లో 3, 10 ప్లేస్లో 2, 4 సేమ్ నెంబర్ ఉంది కాబట్టి దేంతో సబ్ట్రాక్షన్ అవుతుంది? 0తో సబ్ట్రాక్షన్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండి, 3,48,235 మైనస్ 100 అని ఇచ్చారు. క్వశ్చన్ చూడండి, 3,48,235 మైనస్ 100 ఈక్వల్ టు అని ఇచ్చాడు. మనం ఏం చేయాలి చూడండి, 3,48,235లో నుంచి 100ని సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేస్తే 5 - 0 5, 3 - 0 3, 2 - 1 1, 8 4 3. 3 lakhs మనకి ఆన్సర్ ఏమవుతుంది చూడండి, 3,48,135 వస్తుందండి. దిస్ ఈస్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 4,83,245లో నుంచి -1000 చేయమని అడుగుతున్నాడు. 1000ని సబ్ట్రాక్ట్ చేయమని అడుగుతున్నారు. 4,83,245 మైనస్ 1000. ఫస్ట్ 4,83,245ని రాసుకోండి. దీంట్లోంచి సబ్ట్రాక్షన్ చేయమంటున్నారు. 1000ని 1 2 3 zeros 1 సబ్ట్రాక్షన్ చేస్తే 5 - 0 5, 4 - 0 4, 2 - 0 2, 3 - 1 2, 8 4. ఆన్సర్ ఏమొస్తుంది చూడండి, 4,82,245 అండి. నెక్స్ట్ ఈ బిట్ చూడండి, 7,67,385 మైనస్ డాష్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడండి. 0 రావాలంటే ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ తోటనే సబ్ట్రాక్షన్ చేస్తే 0 అవుతుందండి. ఇక్కడ ఏ నెంబర్ ఉంది చూడండి, 7,67,385 ఉంది. సేమ్ నెంబర్ రాసుకున్నాం అనుకోండి, మనకి సబ్ట్రాక్షన్ చేస్తే 0 అయిపోతుంది. నెక్స్ట్ ఈ బిట్ చూడండి, ఈ బిట్లో ఏమి ఇచ్చారు చూడండి, 3,97,080 అని ఇచ్చారు, ఈక్వల్ టు 3,97,090
మైనస్ డాష్ అని ఇచ్చాడు. ఇక్కడ సేమ్ నెంబర్ ఉందండి. 3 crores 11 lakhs 97,008 సేమ్ నెంబర్ ఉంది. సబ్ట్రాక్షన్ అడుగుతున్నాడు. సబ్ట్రాక్షన్ అంటే ఏ నెంబర్ ఉంటే అదే నెంబర్ వచ్చిందంటే సబ్ట్రాక్షన్లో ఏముండాలి? 0 ఉండాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బి బిట్ ఏ బిట్ లాగానే అండి, ఎఫ్ బిట్ కూడా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, జీ బిట్ చూడండి. 2,32,849 ఈక్వల్ టు డాష్ -1 అని ఇచ్చాడు. -1 అంటే ఏమవుతుంది చూడండి. జీ బిట్ వచ్చేసి 2,32,849 ఈక్వల్ టు డాష్ -1 అని ఇచ్చారు. నేను ఈ -1 ఏం చేస్తున్నాను, ఇటు సైడ్ తీసుకెళ్తున్నాను. దీన్ని నేను కావాల్సిన వాల్యూని సమ్ ఎక్స్ అని తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, 2,32,849 ఈ -1 ఇటు వస్తే ఏమవుతుంది చెప్పండి, +1 అవుతుంది. ఈక్వల్ టు ఎక్స్. మనకు కావాల్సిన ఎక్స్ వాల్యూ రావాలంటే ఏం చేయాలి, ఈ 2,32,849కి 1ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏమవుతుంది, 9 + 1 10, 4 + 1 5, 8 2 3 2. ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది ఆన్సర్ 2,32,850. ఇదే వాల్యూ అండి, 2,32,850. నెక్స్ట్ ఈ ఎఫ్ అయిపోయింది, జీ అయిపోయింది, హెచ్. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. 41,24,563 మైనస్ డాష్ అని ఇచ్చాడు. 41,24,463 అని ఇచ్చాడు. ఇక్కడ 100 ప్లేస్లో ఇక్కడ 5 ఉంటే ఇక్కడ 4 ఉందండి, సేమ్ నెంబర్ లేదు. నేను చేద్దాం చూ. హెచ్ బిట్ ఇదండి, 41,24,563 మైనస్ డాష్ 41,24,463 అని ఇచ్చాడు. నేను ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూను ఎక్స్ అని తీసుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ఎక్స్ని ఇటు సైడ్ తీసుకెళ్తున్నాను, ఇక్కడ ఉన్న వాల్యూని ఇటు సైడ్ తీసుకొస్తున్నాను. ఏమవుతుంది చూడండి, 41,24,563. ఇక్కడ ప్లస్ ఉంది, ఈ ప్లస్ ఉన్నది ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. 41,24,463 ఈక్వల్ టు ఈ మైనస్ ఎక్స్ ఉంది, అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది, ప్లస్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేయండి. ఎక్స్ వాల్యూ రావాలంటే ఏం చేయాలి, 41,24,563లో నుంచి 41,24,463ని సబ్ట్రాక్షన్ చేయండి. సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది, 3 - 3 0, 6 - 6 0, 5 - 4 1, 4 - 4 0, 2 - 2 0, 1 - 1 0, 4 - 4 0. టోటల్గా మనకి ఆన్సర్ ఏమొస్తుంది చూడండి, దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 100 వస్తుందండి. ఎక్స్ ప్లేస్లో 100 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 84,72,891 మైనస్ డాష్ 84,72,881. ఇక్కడ చూడండి, మనకి 100 ప్లేస్లో 5 ఉంది, ఇక్కడ 4 ఉంది కదా, 1 డిఫరెన్స్ ఉంది కాబట్టి 1 0 0 వచ్చింది. ఇక్కడ 10th ప్లేస్లో 9 ఉంది, ఇక్కడ 8 ఉంది కదా, మనకి ఆన్సర్ డైరెక్ట్ 10 అని రాసుకోవచ్చు అండి. కాకపోతే ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, 84,72,891 మైనస్ డాష్ ఈక్వల్ టు 84,72,881 ఉందండి. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఎక్స్ వాల్యూ. నేను ఎక్స్ ఇట్టి దట్ సైడ్ తీసుకెళ్తున్నాను. ఏమవుతుంది చూడండి, 84,72,891 ఇక్కడ ప్లస్ ఉంది కదా, మైనస్ అవుతుంది. 84,72,881 అవుతుంది, ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ వస్తుంది. దీంట్లో నుంచి దీన్ని సబ్ట్రాక్షన్ చేయండి. సారీ, 891 కదా, 84,72,891, 84,72,881 సబ్ట్రాక్షన్ చేయండి. 84,72,891లో నుంచి 84,72,881 సబ్ట్రాక్షన్ చేయండి. 1 - 1 0, 9 - 8 1, 8 - 8 0 0 0 0 0. ఆన్సర్ వచ్చేసి ఎక్స్ ప్లేస్లో 10 అవుతుందండి. ఇదేంటి ఎక్స్ వాల్యూ. నెక్స్ట్ జే క్వశ్చన్ చూడండి, 1,59,635 మైనస్ 10 ఈక్వల్ టు డైరెక్ట్ సబ్ట్రాక్షన్. 1,59,635 మైనస్ 10 అండి. 1,59,635 సబ్ట్రాక్షన్ 10, 5 - 0 5,
3 minus 1 2 6 9 5 1 1,59,625 1,59,625 అండి ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి. ఫర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అడిషన్ ఫ్యాక్ట్ రైట్ టు సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్స్. ఇక్కడ అడిషన్ ఇచ్చాడండి. మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ 4,45,230 ప్లస్ 1,20,432 చేస్తే యాడ్ చేస్తే 5,65,662 వచ్చింది. అలా కాకుండా 5,65,662లో నుంచి 1,20,432 సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుంది, లేదంటే 5,65,660 నుంచి 4,45,230ని సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుందండి. 2 కండిషన్స్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుందండి అన్ని ప్రాబ్లమ్స్కి. ఫస్ట్ ఏ బిట్ చూడండి. అడిషన్ అనేది ఫ్యాక్ట్ అని అతనే ఇచ్చాడండి. 2 సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్ అవుతుంది అని ప్రాయమని చెప్పేసి అంటున్నాడు. నేను ఈ 5,65,662లో నుంచి నేను ఈ 1,20,432ని సబ్ట్రాక్షన్ చేస్తున్నాను. సబ్ట్రాక్షన్ చేస్తే ఈ వాల్యూ రావాలండి. 2 minus 2 0, 6 minus 3 3, 6 minus 4 2, 5 minus 0 5, 6 minus 2 4, 5 minus 1 4, 4,45,230 వచ్చింది కదా. లేదు. నెక్స్ట్ ఈ 5,65,662లో నుంచి ఈ 4,45,230ని సబ్ట్రాక్షన్ చేస్తున్నానండి. సబ్ట్రాక్షన్ చేస్తే 2 minus 0 2, 6 minus 3 3, 6 minus 2 4, 5 minus 5 0, 6 minus 4 2, 5 minus 1 5 minus 4 1. ఇక్కడ చూడండి 1,20,432 వచ్చింది కదా. 2 కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయా లేదా అని ఫైండ్ అవుట్ చేయమని అడిగాడు. నేను దీంట్లోంచి దీన్ని సబ్ట్రాక్షన్ చేస్తే ఈ వాల్యూ వచ్చింది, ఈ దీంట్లో నుంచి దీన్ని సబ్ట్రాక్షన్ చేస్తే ఈ వాల్యూ వచ్చిందండి. ఈ 2 కండిషన్సే ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. 6,65,325 ప్లస్ 2,25,067 ఈక్వల్ టు 8,90,392 అని ఇచ్చారు. దీంట్లో 2 బిట్స్ చేయాలండి. ఈ 8,90,392లో నుంచి ఒకసారి 2 lakhs సబ్ట్రాక్షన్ చేయండి, ఒకసారి 3 lakhs సబ్ట్రాక్షన్ చేయండి. 2 lakhs సబ్ట్రాక్షన్ చేస్తే 6 lakhs సంథింగ్ రావాలి. 6 lakhs సంథింగ్ని సబ్ట్రాక్షన్ చేస్తే 2 lakhs సంథింగ్ రావాలి. నేను ఫస్ట్ 2,25,067ని సబ్ట్రాక్షన్ చేస్తున్నానండి. ఇక్కడ 2 minus 7 పాసిబుల్ అవ్వదు. బారోయింగ్ తీసుకోండి. ఇది 8 అవుతుంది, ఇది 12 అవుతుంది. ఇక్కడ 3 యాడ్ చేస్తే 10 అవుతుంది. 3 plus 2 5 వస్తుందండి. 8 minus 6 2, 3 minus 0 3, 0 minus 5 పాసిబుల్ అవ్వదు. బారోయింగ్ తీసుకుంటే 8 అవుతుంది, 10 అవుతుంది. 10 minus 5 అంటే 5, 8 minus 2 6, 8 minus 2 6, 6,65,325 ఈ వాల్యూ వచ్చిందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 8,90,392లో నుంచి ఈ 6,65,325ని సబ్ట్రాక్షన్ చేయండి. సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది చూడండి. 2 minus 5 పాసిబుల్ అవ్వదు. నేను బారోయింగ్ తీసుకున్నాను. ఇది 8 అవుతుంది. 8 ఇది వచ్చేసి 12 అవుతుంది. 12 అంటే ఇక్కడ 5 plus 2 7 అవుతుంది. నెక్స్ట్ 8 minus 2 6, 3 minus 3 0, 0 minus 5 పాసిబుల్ అవ్వదు. బారోయింగ్ తీసుకుంటున్నాను. ఇది 8 అవుతుంది, ఇది 10 అవుతుంది. 10 minus 5 అంటే 5, 8 minus 6 అంటే 2, 8 minus 6 అంటే 2. చూడండి 2,25,067, 2,25,067 సేమ్ వాల్యూ వచ్చిందండి. ఈ సి బిట్ డి బిట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. దీంట్లోంచి దీన్ని ఒకసారి సబ్ట్రాక్షన్ చేయండి, దీంట్లోంచి దీంట్లో సబ్ట్రాక్షన్ చేయండి. నెక్స్ట్